హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నాతో ఉన్నారు ఒక ప్రసిద్ధ వ్యక్తి అని చెప్పుకోవాలి. రిటైర్డ్ ఆర్మీ మేజర్, అలాగే ప్రస్తుతం ఒక బ్యాంకులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అలాగే ఒక ఐఏఎస్ అకాడమీలో అనేక మంది విద్యార్థులకు చేయూతనిస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని అకాడమీస్ కూడా లెక్చరర్గా గెస్ట్ స్పీచెస్ కూడా ఇస్తూ ఉంటారు. సో వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనే రిటైర్డ్ మేజర్ ఎస్పీఎస్ ఓబెరాయ్ గారు. నమస్తే సార్. ప్రస్తుతం ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం, ప్రజెంట్ వార్ అయితే నడుస్తూ ఉంది బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా. సో ఈ వార్కి సంబంధించి మీరు రిలేటెడ్గా దానికి ఆర్మీ రిటైర్డ్ మేజర్గా ఉన్నారు కాబట్టి, సో దానికి సంబంధించిన అనేక విషయాలు మా ప్రేక్షకులకు మీ ద్వారా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. సో మీరు కూడా అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చి అనేక విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం అండి ఇది. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది అని ఒక న్యూస్లో మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి వింటున్నాము. యుఎస్ఏకి సంబంధించిన సిఐఏ, ది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇది మాత్రం గత ఒక నెల రోజుల నుంచి ఇలాంటి సంకేతాలు మొత్తం విశ్వవ్యాప్తంగా ఇస్తుంది. దట్ రష్యా ఈజ్ గోయింగ్ టు ఇన్వేడ్ యుక్రెయిన్ అని చెప్పేసి. కాకపోతే మనం కొన్ని విషయాలు ఈ ఇష్యూలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, రష్యా యుక్రెయిన్ని ఎందుకు దాడి చేస్తుంది, ఇది ఒక విషయం మీద మనం యాక్చువల్లీ గమనిస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ది రష్యా విచ్ ఈస్ అగ్రెసర్, ఇట్ ఈస్ యుఎస్ విచ్ ఈస్ ది అగ్రెసర్. అంటే ఇప్పుడు శాంతిపరంగా ఉన్న వాతావరణంలో యుక్రెయిన్ని తీసుకెళ్లి నేటో మెంబర్గా చేస్తాను అన్న ఒక విషయము రష్యాకి నచ్చలేదు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ అనవసరంగా ఇప్పుడు శాంతిపరంగా ఉన్న ఒక క్లైమేట్లో యుక్రెయిన్ని తీసుకెళ్లి నేటో మెంబర్షిప్ ఇస్తాను అన్న ఈ ఒక్క వివాదనే రష్యాని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఒక్కసారి యుక్రెయిన్ నేటో మెంబర్షిప్ కనుక వచ్చేస్తే యుక్రెయిన్లో నేటో మెంబర్ సంబంధించిన అన్ని ఆయుధాలు అన్ని రష్యా బార్డర్కి వచ్చేస్తాయి. కాబట్టి రష్యా ఒక ఫీలింగ్లో ఉంది. ఎందుకంటే హిస్టారికల్గా మనం చూస్తే కనుక యుక్రెయిన్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ రష్యా హిస్టారికలీ. నేను హిస్టారికలీ అంటే 20 years 30 years ముందు మాట్లాడలేదండి. అరౌండ్ 800 years హిస్టరీ కూడా మీరు తీసుకొని చూస్తే కనుక యుక్రెయిన్ వాజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ రష్యా అండ్ రష్యన్ సివిలైజేషన్ యుక్రెయిన్ వాజ్ ది ఎపిసెంటర్. సో రష్యా ఒక ఫీలింగ్ ఏంటంటే, నాకు సంబంధించిన జనాల్ని అది నా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండాలి, కానీ వాడెవడో అంత దూరం నుంచి వచ్చి యుఎస్ ఏంటి యుక్రెయిన్ని కంట్రోల్ చేసేది అన్న ఒక డైమెన్షన్లో రష్యా కొంచెం అగ్రెసివ్ పోస్చర్ని తీసుకుంటున్నాడు. కాకపోతే ఆల్ సెడ్ అండ్ డన్, మనము ఎంతగానో మాట్లాడితే కానీ దీస్ కైండ్ ఆఫ్ మిలిటరీ ఇంటర్వెన్షన్స్ మనం కండెమ్ చేయాలి. భారతదేశమే కాదండి, లోకవ్యాప్తంగా అందరూ దీన్ని కండెమ్ చేయాలి. ఎందుకంటే నెగోషియేషన్ ఈజ్ ద బెస్ట్ పాసిబిలిటీ. వై? బికాస్ 21st centuryలో ఒక కంట్రీ ఇంకో కంట్రీని అటాక్ చేయడం అన్నది కొంచెం మనం డైజెస్ట్ చేయలేని విషయం. సో సమ్వేర్ వరల్డ్ లీడర్స్ ఒక డిప్లొమాటిక్ నెగోసియేషన్ విషయంలో ఫెయిల్ అయిపోయారు అన్న ఒక ఇండికేషన్ మాత్రం చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. వీళ్ళ సైన్యానికి సంబంధించి చూసుకుంటే కూడా రష్యా అయితే ఆల్మోస్ట్ 1000 కంటే ఎబోనే సైనికులు చనిపోయారు అన్నటువంటిది అయితే రష్యా క్లెయిమ్ చేస్తుంది, కానీ హౌ మెనీ మెంబర్స్ అనేది చెప్పట్లేదు. ఉక్రెయిన్ అయితే అసలు చనిపోయారు అంటుంది, కానీ అసలు నెంబర్స్ కూడా చెప్పట్లేదు. అసలు ఈ యుద్ధానికి సంబంధించి ఇక్కడ సైనికులు కానీ అక్కడ సైనికులు కానీ ఎంతమంది చనిపోయే అవకాశం ఉందంటారు? అసలు అవకాశం అన్నది మనం హిస్టారికల్గా కూడా చూస్తే కనుక యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఏమి రావండి. ఒక్కసారి కొంచెం పీస్ వచ్చినప్పుడు కానీ, లేదా రష్యన్ రిప్రజెంటేటివ్ కానీ యుక్రెయినియన్ రిప్రజెంటేటివ్ కానీ అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద వచ్చి చెప్తే గనక మనకు కొంచెం క్లారిటీ ఈ విషయంలో వస్తుంది. ఇంకొకటి మేజర్ ప్లాట్ఫామ్ యునైటెడ్ నేషన్స్ తరఫు నుంచి కూడా మనకి ఏ ఫిగర్ రాలేదు. కాబట్టి అఫీషియల్గా మనము 1000 మంది చనిపోయారా 10,000 మంది చనిపోయారా అన్న విషయం మీద ఇంకా మనము కమెంట్ చేయడానికి అప్పుడే మనం ఆ కేపబిలిటీ మనలో లేదండి. చేయకూడదు కూడా, మనం చేయకూడదు. బికాస్ దట్ మే గివ్ ఏ రాంగ్ ఇంప్రెషన్. మనం ఒకసారి ఇప్పుడు యుక్రెయిన్ 10,000 మంది చనిపోయారు, 10,000 మంది 20,000 మంది చనిపోయారు అని చెప్పామనుకోండి, ఆ యుక్రెయిన్ సైకాలజీని అది కొంచెం దెబ్బ కొడుతుంది. ఎందుకంటే వార్ ఈస్ గోయింగ్ ఆన్, వీ కెనాట్ మేక్ దట్ స్టేట్మెంట్స్. చాలా మంది ఇప్పుడు ఈ వార్ కూడా తాడు వారికి దారి తీస్తుంది అని సంకేతాలు కూడా వస్తున్నాయి. అలా వెళ్ళే అవకాశం ఉందంటారా? అవకాశం లేదు అని అనలేము, ఉంది అని కూడా అనడానికి లేదు. ఇవాళ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే, రష్యా ఫిన్లాండ్ని కూడా వార్న్ చేసింది. ఎందుకంటే మనము పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కనుక చూస్తున్నట్టుగట్లయితే
స్వీడన్, ఫిన్లాండ్, ఈ రాష్ట్రాలు కూడా, ఈ దేశాలు కూడా నేటోని జాయిన్ అవ్వాలి అన్నది దాని మీద ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంచెం ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ లా ఇచ్చిందనమాట. ఒకవేళ మీరు కూడా నేటోలో జాయిన్ అవుతారు అని అంటే మాత్రం ఐ విల్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ మిలిటరీ ఇంటర్వెన్షన్ ఓపెన్ అన్నట్టుగా ఇవాళ రష్యా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో వీళ్ళు కనుక మీరు ఈ ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే దేశం ఉందో అది అనవసరంగా రష్యన్ బార్డర్లో ఒక స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అది రష్యాకి నచ్చట్లేదు. సో యుఎస్ఏ నాకు ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎందుకంటే నేను గత 10-12 ఇయర్స్ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ని క్లోజ్గా ఫాలో అవుతున్నాను. సో యుఎస్ యూరప్ని జియో స్ట్రాటజిక్ పరంగా వదిలేయాలండి. మనం ఒక కాన్ఫిడెన్స్గా ఏం చెప్పగలుగుతామంటే నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నది ఇప్పుడు 21st సెంచరీలో టెక్నికలీ దాని అవసరం లేదండి. ఆ ఒక అసోసియేషన్ డిజాల్వ్ అయిపోవాలి నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే ఇట్ ఈస్ హై టైం. బికాజ్ ఇవన్నీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మళ్ళీ ఇంకా మీరు అందులో కొత్త మెంబర్స్ని జాయిన్ చేస్తామంటే అదొక విధంగా రష్యాని రచ్చగొట్టినట్టుగానే అవుతుంది. సో నా అభిప్రాయం పరంగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ని ఇక రద్దు చేసేసే టైం వచ్చేసింది. సో వీ షుడ్ గో హెడ్ విత్ దట్. గతంలో మనం చూసుకుంటే కూడా చెర్నోబిల్ రష్యా ఆధీనంలోకి పోవడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఉక్రెయిన్ కూడా ఇట్లా రష్యా ఆధీనంలోకి పోతే ఇది ప్రపంచ దేశానికి ఏమైనా ముప్పై అవకాశం ఉందంటారా? ఉందండి, ఉంది. ఎందుకంటే రష్యా ఈజ్ ఎ వెరీ అన్ప్రెడిక్టబుల్ కంట్రీ. మనం ఇది World War I కూడా చూసాము, World War II కూడా చూసాము, రష్యన్ రెవల్యూషన్లో కూడా మనం ఇది చూసిన విషయమే. బికాస్ ఇట్ ఈస్ మిలిటరీలీ అంటే ఒక డెమోక్రటిక్ అప్రోచ్ లేనందువల్ల ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీని పట్టుకొని నడుస్తుంది కాబట్టి మనం వాళ్ళు ఎటువంటి డిసిజన్స్ తీసుకుంటారో అట్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ మనం అది గెస్ చేయలేం, అది అంచనా మనం వేయడం చాలా కష్టము. సో ఇది ఎక్కడ అవుతుంది అన్నది అంటే ఒకటే విధానము, ఆల్ వరల్డ్ లీడర్స్ ఎవరైతే మంచి పెద్ద పెద్ద దేశాలు, చైనా కానీ, మన యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇండియా కానీ, ఇలాంటి దేశాలు, ఆస్ట్రేలియా కానీ, వీళ్ళందరూ కలిసి we should try to make an effort that Ukraine and Russia both come to the negotiation table. Immediately ceasefire చేసి కూర్చొని మాట్లాడుకొని మనం ఒక పాసిబుల్ సొల్యూషన్కి వస్తే గనక దట్ ఈస్ బెస్ట్. అదర్వైజ్ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మనం చెప్పడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితి ఒకసారి 1962లో కూడా వచ్చిందండి. 1962లో మనం చైనాతో యుద్ధం చేస్తున్న టైంలోనే రష్యా అండ్ యుఎస్ఏ క్యూబాలో కాన్ఫ్లిక్ట్, క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పేసి చాలా పెద్ద ఒక చాప్టర్ అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. హిస్టారియన్స్ ఏం చెప్తారంటే అది కూడా ఒక మొమెంటం. అందరు ఏమనుకున్నారంటే ప్రాబబ్లీ ద థర్డ్ వరల్డ్ వార్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ 1962 అన్నట్టు కూడా అనుకున్నారు. సో కాకపోతే అది లాస్ట్ మూమెంట్లో బికాస్ ఆఫ్ ది మెచ్యూరిటీ ఆఫ్ ద లీడర్స్ అట్ దట్ టైం అది అవాయిడ్ అయింది. కానీ ఈసారి అది కొంచెం కనిపించట్లేదు. మెచ్యూరిటీ లేదు అని మనం చెప్పడానికి లేదండి. ఎందుకంటే జియో స్ట్రాటజిక్ పాలసీస్, ది పొజిషనింగ్ ఆఫ్ ది కంట్రీస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రష్యా నేను ఇంకా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, నేను ఇంకా యుఎస్ఏని నేను ఢీ కొట్టగలను అని ఒక డైమెన్షన్లో ఉంది కాబట్టి ఇది మనం ఎప్పటికీ ఇది అవుతుంది అని మాత్రం మనం చెప్పడానికి. ప్రస్తుతం ఆర్థిక పరంగా చూసుకుంటే కూడా ఇంతకుముందు యుఎస్ అనేది ఆర్థిక పరంగా బలంగా ఉండేదని చెప్పుకునేవాళ్ళు ప్రపంచ దేశాల్లో. కానీ ఇప్పుడు యుఎస్ని మించి కూడా రష్యానే ఆర్థికంగా చాలా బలంగా ఉందనేటువంటిది ఎకనామిక్ పరంగా లేదండి. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అవి ఒప్పుకోవండి. ఎందుకంటే రష్యా కంటిన్యూస్గా చాలా సంవత్సరాల నుంచి క్రిమియాని ఎప్పుడైతే ఆక్యుపై చేసిందో 2014లో అప్పటి నుంచి ఎకనామిక్ శాంక్షన్స్లో ఉంటుంది. ఎకనామిక్ శాంక్షన్స్ అంటే చాలా కంట్రీస్ రష్యా నుంచి ట్రేడ్ చేయలేవు. గ్యాస్ కానీ, పెట్రోలియం కానీ, ఇంకేవైనా కానీ రష్యా నుంచి డైరెక్ట్గా ట్రేడ్ క్లోజ్ చేశారు. సో దానివల్ల రష్యన్ ఎకానమీ చాలా బాగా దెబ్బతినింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనము యుఎస్ఏ కన్నా రష్యా ఆర్థికంగా బలంగా ఉంది అని చెప్పడం అనేది ఒక రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్ కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ని చేస్తుంది కాబట్టి అది. సో ఇప్పుడు ఉక్రెయిన్కి ప్రపంచ దేశాలు కూడా ఏవి ఎందుకు సహకరించట్లేదు అంటారు? యుక్రెయిన్కి ఎందుకు ఓపెన్గా సహకరించలేదంటే మీకు తెలుసో తెలీదో ఇవాళ నిన్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎస్ఏ ఒక డ్రాఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. మనం అందరం ఐకమత్యమై రష్యా మీద దాడి చేయాలి అన్నది. ఆ డ్రాఫ్ట్ బిల్లుని ఆ ఓటింగ్లో భారత్ పార్టిసిపేట్ చేయలేదు, ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. యుఎస్ఏ చాలా రిక్వెస్ట్ చేసింది, యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద ఓటింగ్ అండ్ యూ ఓట్ అగేన్స్ట్ రష్యా అని చెప్పేసి. సో ఇండియా కూడా ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయిందంటే ఎక్కడో ఇండియా మన రష్యా రిలేషన్షిప్ని కొంచెం విత్ స్టాండ్ చేసుకోవాలన్న కోరిక ఇండియాకు ఉంది కాబట్టి సో ఇండియా ఎంత మనం యుఎస్ఏకి దగ్గర వెళ్తున్నా సరే మన ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యానే అన్నట్టుగా ఒక మెసేజ్ మాత్రం ప్రపంచానికి నిన్న ఇండియా ఇచ్చేసింది క్లియర్గా. ఇంకా వేరే దేశాలకంటూ వస్తారా?
ఇదొక సామెత ఉంది కదా, 2 ఏనుగులు పోట్లాడుతున్నప్పుడు చిన్న జంతువులు దగ్గరికి వెళ్ళవు. సో రష్యా యుఎస్ఏ అనేది చాలా పెద్ద ఏనుగులు అనమాట. సో దూరం నుంచి చూస్తున్నాయి ఇది ఎలా ఓపెన్ అవుతుందో కాన్ఫ్లిక్ట్ అనేది. అందుకనేసి ఎవరు లూజ్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరు యూక్రెయిన్కి సపోర్ట్గా రావట్లేదు. ఇప్పుడుకొచ్చి నేటో తరఫు నుంచి కొన్ని వెపన్స్ మాత్రం యూక్రెయిన్కి దొరికాయి, కానీ ఏ కంట్రీ నేను నా సోల్జర్ని నీ దగ్గర పంపించి రష్యాతో పోరాడడానికి నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఏ కంట్రీ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. యుఎస్ఏ కూడా ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఈ వార్ ఎలా ఓపెన్ అవుతుందో అన్నది మనం కొంచెం వెయిట్ చేసి చూడాలి. అమెరికా మిలిటరీ రష్యాకి సంబంధించి ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఉందండి. అంటే మనము హిస్టారికల్గా చూస్తే వియత్నాం వార్ అలాగే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో 1979లో రష్యా ఎంటర్ అయింది, ఇలాగే జరిగింది. సో అప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఒక 10 years 79 to 89 10 years ఆఫ్ఘనిస్తాన్ రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ 10 yearsగా నడిపారు వీళ్ళు. సో ఇది ఇప్పట్లోనే అయిపోతుందా, ఇది కూడా ఒక 5-10 సంవత్సరాలు సాగుతుందా అన్న విషయాన్ని మనం వెయిట్ చేసి చూడాలి. సో అప్పుడే కొన్ని డిసిషన్స్ మనకి క్లారిటీగా తెలుస్తాయి. యూరోప్ దీంట్లో ఇన్వెస్ట్ చేసే దాంట్లో వెనకబడిందా, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందంటే ఏం చెప్తారు? యూరప్ ఒక పెద్ద ఫెయిల్యూర్ అండి. 1945 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యుఎస్ఏ యాక్చువల్లీ యూరప్లో ఉన్న ఇంటర్నల్ అఫైర్స్లో యాక్చువల్లీ కల చేసుకోకూడదు. ఎందుకంటే సమ్వేర్ యూరప్ ఈజ్ లూజింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ. అంటే ప్రతిదీ యుఎస్ఏ డిసైడ్ చేయడం ఏంటండి? యుఎస్ఏ ఒక కంప్లీట్లీ ఒక అట్లాంటిక్ ఓషన్ దాటాక యుఎస్ఏ వస్తుంది. ఆ ఓషన్ దాటేసి తను వచ్చి యూరోప్లో ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో ట్రేడ్ చేయాలి, ఎవరితో అలయన్స్ ఫార్మేషన్ చేయాలి, ఇవన్నీ యుఎస్ఏ డిసైడ్ చేయడం అన్నది కొంచెము సమ్వేర్ యూరోపియన్ కంట్రీస్ ఒక పెద్ద ఫెయిల్యూర్ని చూపిస్తుంది. అలాగే అని చెప్పేసి యూరోప్లో ఒక కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అనే ఒక సంఘటన ఉంది. సో నాకు అడిగితే, ఎందుకంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ ఈజ్ టు ఎన్ష్యూర్ డెమోక్రసీ, ఈజ్ టు ఎన్ష్యూర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవ్వకుండా చూసుకోవడం, ఇంకోటి రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ అవ్వడం అనమాట. సో ఈ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అనే ఒక సంఘటన సమ్వేర్ అదొక పెద్ద ఫెయిల్యూర్లా బయటకు వచ్చిందని నేను చెప్తాను. అదే యూసీ కాశ్మీర్ ఇష్యూ వచ్చేసింది అనుకోండి, అమెరికా ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగానే భారత్ ఏమంటుంది, మీరు ప్లీజ్ ఇందులో కలవ చేసుకోవద్దు, ఇది నాకు పాకిస్తాన్ సంబంధించిన విషయము, మేమిద్దరం బైలాటరలీ దీన్ని చేసుకుంటాం. ఇదే ధైర్యంతో యూరప్ కూడా యూఎస్ఏకి చెప్పాలి, బాబు మీరు ఇక్కడ రాకండి, మా గొడవలు ఏదో మేము పడతాము, సో మీరు వచ్చి ఇక్కడ గొడవల్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు, తక్కువ చేయట్లేదు కాబట్టి సో మీరు కూడా కొంచెం దూరం ఉంటేనే మాకు శాంతిగా ఉంటుంది అని చెప్పే రోజులు వచ్చేసాయండి. ఇంకా డిలే చేస్తే మాత్రం చాలా యూరప్ ఎకనామికలీ మిలిటరీలీ చాలా వెనకబడిపోతుంది. వాట్ షుడ్ బి ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ రెస్పాన్స్ నేను ఒకటే చెప్తానండి, అందరం ఐకమత్యమై ఇది ఫస్ట్ వార్ సిచ్యువేషన్ని ఆపేసి ఇద్దరిని నెగోసియేషన్ టేబుల్కి తీసుకురావాలి. ఇదే మన ప్రయత్నం ఉండాలి. ఇక్కడ మనం యునైటెడ్ నేషన్స్ అనే ఒక సంఘం గురించి వింటాం, సరేనా? వరల్డ్ వార్ అయిపోగానే వెంటనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యునైటెడ్ నేషన్స్ అనే ఒక సంఘటన మెయిన్ మోటో ఏంటంటే టు ఎస్టాబ్లిష్ వరల్డ్ పీస్, టు ఎన్ష్యూర్ వరల్డ్ పీస్ దట్ దెర్ ఆర్ నో వార్స్. కాకపోతే 1945 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే హిస్టారికలీ 70-80 వార్స్ జరిగాయి. అంటే యునైటెడ్ నేషన్స్ సమ్వేర్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ పీస్ ఇన్ ది వరల్డ్. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ గనక ఒకవేళ దీంట్లో ఒక లీడర్షిప్ రోల్ గనక వహించకపోతే ఇంకా కొన్ని రోజుల్లో మీరు వింటారు, డూ వి రియలీ నీడ్ యునైటెడ్ నేషన్స్ అన్నట్టుగా కూడా జనాలు వాదనలు చేసుకుంటారు. సో ఇట్ ఈస్ అ వేకప్ కాల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ దట్ ఆ అమెరికా ప్రెషర్ నుంచి బయట వచ్చి తను ఒక మేజర్ డిసిజన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. వాట్ వుడ్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియా అండ్ రష్యా రిలేషన్షిప్ చెప్తారు? డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే లేదండి, కాకపోతే వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, రష్యా ఇండియా ఆర్ న్యాచురల్ అలైస్. మన చాణక్య గారు చాలా సెంచురీస్ ముందు చెప్పారు, యువర్ ఎనిమీ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్, సింపుల్. ఆర్ యువర్ నైబర్ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్. మన నైబర్ చైనా, ఆయన నైబర్ రష్యా. సో వీఆర్ న్యాచురల్ అలై విత్ రష్యా. సో ఇలాంటి వాటిలో మనం ఒక ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా, మన మోదీ గారు కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ ఒక లూజ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆలోచనతో చాలా క్యాల్కులేటివ్గా రెస్పాన్స్ ఇస్తే మటుకు ఇండియా రష్యా రిలేషన్షిప్ ఎప్పటికీ దెబ్బ తీస్తుంది అన్న విషయాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో నిన్న మనం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓటింగ్లో అబ్స్టైన్ చేసిన విషయం డైరెక్ట్ ఇంటిమేషన్ దట్ అవర్ వాల్యూ ఫర్ రష్యా ఇస్ మోర్ దాన్ వాల్యూ ఫర్ యుఎస్ఎస్ రిలేషన్షిప్. ఈ యుద్ధం తర్వాత పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందంటారా, లేదంటే మరో సిరియా లిబియా లాగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు
రష్యా ఎందుకు ఎంటర్ అయింది అన్న విషయం మనం కొంచెం ఒక 2 minutes అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రష్యా యుక్రెయిన్ని ఇన్వేడ్ చేసి ఆ కంట్రీని డైరెక్ట్గా రూల్ చేసుకోవాలి అన్న ఉద్దేశం రష్యాకి లేదండి. రష్యా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వీళ్ళు బాగా ప్రో యుఎస్ అయిపోయారు, బాగా ప్రో యూరోపియన్ యూనియన్ అయిపోయారు, అసలు ది రష్యా కమ్యూనిటీకి సంబంధించిన మైనారిటీస్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ని పట్టించుకోకుండా కంప్లీట్గా వాళ్ళకి లొంగిపోయారు అన్న విషయం మీద రష్యా చాలా, మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బికాజ్ రష్యా స్లావ్ మైనారిటీ కమ్యూనిటీ ఆ ఏరియాలో ఉంటారు. రష్యా ఈజ్ అ ఫౌంటైన్ హెడ్ అంటే ఇప్పుడు మనం సౌదీ అరేబియా అనగానే ఇస్లామిక్ ఫౌంటైన్ హెడ్ అంటాం. మక్కా మదీనా అక్కడే ఉంది కాబట్టి ఇస్లాంకి సంబంధించిన మేజర్ డిసిజన్స్, మేజర్ ప్రొటెక్షన్ రోల్ సౌదీ అరేబియా వహిస్తుంది. అలాగే స్లావ్ కంట్రీకి జరగాల్సిన న్యాయం గురించి, వాళ్ళకి జరగాల్సిన డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ గురించి రష్యాయే ఒక లీడర్షిప్ రోల్ వహిస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో రష్యా ఏంటంటే నా మనుషులకి మంచివి చూసుకునే గవర్నమెంట్ రావాలి. నేను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నానంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని తీసేసి నేను చెప్పిన మాట విని అందరినీ ఐకమత్యంగా తీసుకొని మైనారిటీ కమ్యూనిటీస్ కూడా బాగా చూసుకునే గవర్నమెంట్ నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. అంతేగాని నేను శాశ్వతంగా మిలిటరీతో అక్కడ ఉండిపోతాను, అలాగని యుక్రెయిన్ని రష్యాలో కలిపేస్తాను, ఇలాంటి స్టేట్మెంట్స్ పుతిన్ గారు ఎప్పుడు ఇవ్వలేదండి. సో ది ఇంటెన్షన్ ఆఫ్ ఇన్వేడింగ్ ఈస్ టు చేంజ్ ది గవర్నమెంట్ విచ్ ఈస్ ప్రో మైనారిటీ, ప్రో స్లావ్ కమ్యూనిటీ, అంతే, ఇంకేం లేదండి. సో యుక్రెయిన్ ఇండిపెండెన్స్ కోల్పోతుంది అన్న విషయం అన్నది తప్పు. ఎందుకంటే రష్యాకు ఆ ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు ఆ ఉద్దేశం లేదు. గతంలో వార్స్ వచ్చినప్పుడు చూసాం, అప్పట్లో ఇంత టెక్నాలజీ కావచ్చు, ఇంత ఇది లేదు. బట్ ఇప్పుడు టెక్నాలజీ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి యుద్ధంగా చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ టెక్నాలజీ ఎంత వచ్చేసినా సరే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వార్ జరిగినప్పుడు వార్ బ్యాటిల్ గ్రౌండ్లోనే జరుగుతుందండి. మీరు చాలా దూరం నుంచి బ్యాలిస్టిక్ మిసైల్స్ వేయొచ్చు, కాకపోతే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి వెళ్ళి గ్రౌండ్ని ఆక్యుపై చేసేది సోల్జరే. సో ఎంత టెక్నాలజీ వచ్చేసినా సరే ది డైమెన్షన్స్ ఆఫ్ బేసిక్ వార్ టాక్టిక్స్ మనం ఏదైతే అంటామో దట్ విల్ నెవర్ చేంజ్ అండి. ఎందుకంటే మీ సైనికుడు వెళ్ళి అక్కడ ఈ ఏరియా మన కంట్రోల్లో వచ్చేసింది అని చెప్పిన తర్వాతనే మీరు యూ విల్ బీ ఏ విక్టరీ ఇన్ దాట్ పర్టికులర్ బ్యాటిల్ ఫీల్డ్. సో ఎస్, టెక్నాలజీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ విల్ హ్యావ్ మోర్ డ్యామేజింగ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు న్యూక్లియర్ వెపన్స్ స్టాక్ పైల్ కనుక చూస్తే యుఎస్ఏ కన్నా రష్యా దగ్గర ఎక్కువ న్యూక్లియర్ స్టాక్ పైల్ ఉంది. సో నేను అదే చెప్పాను, చాలా న్యూక్లియర్ స్టాక్ పైల్ ఉన్న కంట్రీ. రష్యాకి యుక్రెయిన్కి అసలు మిలిటరీ పరంగా పోలికలు లేవు, చాలా చిన్న, అది ఏనుగు ముందు చీమ లాంటిది అనమాట. సో రష్యాని యుక్రెయిన్ ఢీ కొట్టడం అన్నది ప్రాబబ్లీ నేను అనుకోవడం ఏంటంటే ఆ కంట్రీ గవర్నమెంట్ కానీ ఆ కంట్రీ పౌరులు కానీ వాళ్ళు యుఎస్ఏ మన మద్దతుకు వస్తుంది, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మన మద్దతుకు వస్తారు అని అనుకోని ఉంటారు. అది జరగలేదు, అది జరగదు కూడా అండి. సో వాళ్ళకు కూడా ఒక వేకప్ కాల్, మనం ఎక్కువ యూరోపియన్ యూనియన్ అనకుండా అప్పుడప్పుడు రష్యా దగ్గరలో కూడా వెళ్ళాలి అన్న ఒక డైమెన్షన్ వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతోనే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది. ఇప్పుడు రష్యా వీళ్ళ సత్తా చూపిస్తున్న వారిలో ఒక పక్క అమెరికాకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అంటారు ఇది డైరెక్ట్. ఎందుకంటే ఇది ఏంటంటే అమెరికా ఏం ట్రై చేస్తుందంటే ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్ నేనే కంట్రోల్ చేస్తాను అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి అమెరికా ట్రై చేస్తుంది. కాకపోతే అది నిజం కాదు అని రష్యా ప్రూవ్ చేస్తుంది. సో అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ది హెజిమనీ ఆఫ్ యుఎస్ఏ అని మనం అంటాము, పొలిటికల్ సైన్స్లో డైమెన్షన్ ఉంటుంది. ఆ ప్యూర్ హెజిమనీ ఆఫ్ యుఎస్ఏ ఇప్పుడు పోయిందండి. ది రైజ్ ఆఫ్ చైనా, ది రీబర్త్ ఆఫ్ రష్యా, ది రైజ్ ఆఫ్ జపాన్, ది రైజ్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ యుఎస్ఏ లీడర్షిప్ని ఎక్కడో ఛాలెంజ్ చేస్తున్నారండి. సో రష్యా కూడా దీన్ని ఒక పెద్ద ఆపర్చునిటీ లాగా, ఇప్పుడు మనం 2014లో కూడా రష్యా క్రీమియాని ఆక్యుపై చేసింది అండ్ రష్యాలో కలుపుకుంది కూడా. యుఎస్ఏ ఏం చేసిందండి? ఏం చేయలేకపోయింది. సో అలా అన్నమాట. ఇది రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్నది, చాలా ముందు చీమ లాంటిదని కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అవునండి. సో ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్లకుండా ఉక్రెయిన్ వీళ్ళు ముందుగానే ఆపేసే పరిస్థితి లేదంటారా? ఆపేసే పరిస్థితి ఉందండి, కాకపోతే ఎక్కడో మేము మీ వెనక ఉన్నాము అన్న ధైర్యం యుఎస్ఏ కానీ యూరోపియన్ యూనియన్ కానీ యుక్రెయిన్ ప్రెసిడెంట్కి ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. కాకపోతే అది గ్రౌండ్లో జరగలేదండి. యుఎస్ఏ మీరు చూడండి, హిస్టారికలీ ఎవరికైతే నేను సహాయం ఇస్తాను అని అన్నదో ఎప్పుడూ ఇవ్వలేదండి. ఇది హిస్టరీ ఈజ్ వెరీ, అంటే ఈ మాటని ఎవరు ఇది తప్పుగా నువ్వు అన్నావు మేజర్ అని చెప్పేసి ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే హిస్టరీ, ఇప్పుడు మనం పాకిస్తాన్తో 65లో యుద్ధం చేసాము,
65లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ యుఎస్ఏ అలయన్స్ అండి. అలయన్స్ అంటే మనం పాకిస్తాన్ అటాక్ చేసి పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తే యుఎస్ఏతో యుద్ధం చేసినట్టే. కానీ పాకిస్తాన్ సపోర్ట్కి యుఎస్ఏ రాలేదండి, అది రాదండి. సో ఎందుకంటే దాని పని గొడవ పెట్టి వదిలించేయడం, తర్వాత దూరం నుంచి నిల్చొని చూడడం అనమాట. అది దేశాలన్నీ అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఇలాంటి జరిగినప్పుడు కూడా వీళ్ళు ముందుగానే దాన్ని గ్రహించుకునో లేదంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వీళ్ళు ముందుగానే లొంగిపోయి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం రాకుండా. ఎగ్జాక్ట్లీ, ఇది యుక్రెయిన్ సంబంధించి ఒకటే స్టేట్మెంట్ అండి. ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ఫారిన్ పాలసీ ఆఫ్ యూరోప్ యుక్రెయిన్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎక్కడో ఆ గవర్నమెంట్ వాళ్ళ ఫారిన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో చాలా పెద్ద తప్పు జరిగింది. రష్యా నినాదమే పుతిన్ యుద్ధ వాతావరణానికి అనుకోవచ్చు అంట. రష్యా భద్రత విషయంలోనే యుద్ధం చేస్తుందంట. లేదండి, అఖండ రష్యా అన్న కాన్సెప్ట్ రష్యా చూడండి, ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. 1991లో రష్యా డిసింటిగ్రేట్ అయిపోయింది, యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయ్యి రష్యా టుక్ బర్త్. ఒక 15-16 శాటిలైట్ స్టేట్స్ ఏవైతే ఉండేవో రష్యావి, అవి ఇండిపెండెంట్ కంట్రీస్గా వచ్చాయి. అప్పటి నుంచి రష్యా ఏనాడు వాళ్ళని రిటర్న్ తీసుకోవాలి అన్న ప్రయత్నం చేయలేదు. కాకపోతే తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని మెయింటైన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. సో మనం ఒక విధంగా అనుకోవచ్చు ఏంటంటే, నేను వాళ్ళని డైరెక్ట్గా అనెక్స్ చేయకపోయినా నేను ఏదో చెప్తానో కొన్ని విషయాల మీద మీరు నా మాట వినాలి, ఎందుకంటే మీరు నాకు సంబంధించిన వాళ్ళే. 800 years ఆఫ్ హిస్టరీ ఉంది, మనం అందరం ఒక్కటే. కంటెంపరీ టైం ప్లస్ టైంలో విడిపోయాము, పర్లేదు, కాకపోతే మనం అందరం ఒకటే అన్నట్టుగా ఒక డైమెన్షన్ రష్యా ఉంటుంది. సో ఆ సోవియట్ యూనియన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి, చేస్తుందా అన్నట్టుగా మీరు ప్రశ్న అడిగారు కదా, అది నాకు తెలిసినంత వరకు నిజం కాదు అని నేను అనుకుంటానండి. ఇప్పుడు నార్త్ కొరియాతో యుద్ధం వస్తుంది అని భావిస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చింది. ఇదే ఊపులో అమెరికా నార్త్ కొరియా కింపై యుద్ధం ప్రకటిస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇది సాధ్యమేనంటారా? లేదండి, ఇవన్నీ రూమర్స్ అండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో రష్యా మన యుఎస్ఏ వెళ్ళి నార్త్ కొరియాని అటాక్ చేయడం అన్నది దట్ వుడ్ బి ద బిగ్గెస్ట్ బ్లండర్ ఆఫ్ యుఎస్ఏ. అది జరిగితే గనక జో బిడెన్ ప్రెసిడెంట్షిప్ మీద చాలా సవాళ్ళు వస్తాయండి. సో అది జరిగితే గనక ఇట్ ఇస్ బిగ్గెస్ట్ మిస్టేక్. నార్త్ కొరియా మీద యుఎస్ఏ అటాక్ చేస్తే గనక ఇమ్మీడియట్లీ నార్త్ కొరియా వాడు సౌత్ కొరియా మీద అటాక్ చేస్తాడు ఫస్ట్, సెకండ్ జపాన్ మీద అటాక్ చేస్తాడు. ఫర్ ది టైమ్ బీయింగ్ తన దగ్గర యుఎస్ఏని ఢీ కొట్టే అంత బలం లేకపోయినా వీళ్ళిద్దరిని మాత్రం వదలడు. సో ఈ డైమెన్షన్లో ఇంకొక థియేటర్ ఆఫ్ వార్ యుఎస్ఏ ఓపెన్ చేసే అంత తెలివి తక్కువ పని అని నేను అంటాను. అది చేయడానికి ఇదంతా రూమర్స్ అండి. ఉక్రెయిన్లోనూ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా సరే మేము ఊరుకోమనేటువంటిది రష్యాకి డైరెక్ట్గా ఒక పక్క వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఉండదండి, అది అంటే వెన్ ఎవర్ ఫారిన్ డెలిగేట్స్ మాట్లాడినప్పుడల్లా మా దేశానికి సంబంధించిన ప్రజల్ని మీరు ఏ విధంగా హాని చెయ్యొద్దు అనే ఒక డైమెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఈ యుద్ధమే కాదు, ఏ యుద్ధం అయినా సరే, ఇరాక్ వార్, కువైత్ వార్, ఇరాన్ వార్, ఇవన్నీ వార్స్ జరిగినప్పుడు కూడా మనం మన భారతదేశానికి చెందిన పౌరుల్ని అక్కడ నుంచి బయట తీసుకొని వచ్చామండి. అండ్ రెండు దేశాల ప్రెసిడెంట్స్తో వాళ్ళ డిప్లొమాట్స్తో మనం రెగ్యులర్గా టచ్లో ఉంటాము. మన దేశానికి సంబంధించిన పౌరులందరినీ ఎలా మనం ఎక్స్ఫిల్ట్రేట్ చేయాలి, అక్కడ నుంచి ఎక్కడ బయటికి ఎలా తీసుకురావాలన్న విషయం మీద కూడా చాలా చర్చలు దొరుకుతాయండి. సో వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం అన్నది అది రైట్ వర్డ్ కాదండి. ఎస్, వీ డెఫినెట్లీ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సివిలియన్స్. మరోపక్క ఉక్రెయిన్ అంబాసిడర్ చూసుకుంటే పుతిన్ మీరు చెప్తే వింటారు, ఇండియా నుంచి మీరు రిప్రజెంట్ చేయండి, మా మీద యుద్ధం ఆపేయమని కావచ్చు, లేదంటే అది కరెక్టేనండి. ఆ వార్త చాలా పరంగా నాకు తెలిసినంత వరకు కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులో ఇండియా రష్యా రిలేషన్షిప్ అనేది చాలా క్లోజ్ బాండింగ్ అండి. సో మనం చెప్తే బహుశా వింటాడేమో అన్న ఒక డైమెన్షన్తో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎందుకంటే రష్యా ఎప్పుడు వేరే కంట్రీస్ ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవ్వదండి. పుతిన్ గారు కూడా అలాగే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవరు కలుగు చేసుకోవద్దు. అవును, ఎందుకంటే ఆయన ఏమంటారంటే ఇది మాకు హిస్టారికల్ సంబంధించిన విషయము. మనం కూడా అంటాం కాశ్మీర్ అనగానే ఇది మాకు పాకిస్తాన్ సంబంధించిన విషయము. షిమ్లా అగ్రిమెంట్ రాసుకున్నాం 72లో, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, మూడో వ్యక్తి రావడానికి వీల్లేదు అని చెప్పాం. సో అలాగే మనం ఎంత మంచి మిత్రులైనా మనము రష్యా అయినా సరే ఏనాడు రష్యా కాశ్మీర్ మీద ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి. మన కంట్రీ అనే కాదు, వేరే కంట్రీ మీరు హిస్టారికల్ ఏదైనా చూసుకోండి, రష్యా వాడికి సంబంధించింది కాదు అంటే అందులో కల చేసుకోడు. కానీ యుఎస్ఏ అలా కాదు, యుఎస్ఏ ప్రతి దాంట్లో వెళ్ళి పెడతా అంటాడు. సో అక్కడ ఏమవుతుందంటే చాలా మటుకు డిస్టర్బెన్సెస్, లోకల్ లెవెల్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి.
ఇక్కడ కూడా అదే తప్పు జరిగింది. అసలు యూక్రెయిన్కి ఇప్పుడు పరిస్థితుల్లో నేటో మెంబర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేటో మెంబర్షిప్ ఎప్పుడు ఎవడో మిమ్మల్ని అటాక్ చేస్తాడు అన్న భయం ఉన్నప్పుడు మనం ఇస్తున్నామంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే 1991 యూక్రెయిన్ ఫామ్ అయిన తర్వాత 1994లో వీళ్ళు బుడపెస్ట్ మెమొరాండం అని చెప్పేసి యూక్రెయిన్ రష్యా సైన్ చేసుకున్నారు. ఆ బుడపెస్ట్ మెమొరాండంలో రష్యా చాలా క్లియర్గా చెప్పింది, నేను ఎప్పుడూ నీ మీద బల ప్రయోగం చెయ్యను, నేను ఎప్పుడూ నీ మీద మిలిటరీ తీసుకురాను అని తనకు హామీ ఇచ్చిన తర్వాతనే ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీలో అది బయటకు వచ్చింది. అది ఇచ్చిన తర్వాత కూడా యుఎస్ఏ మధ్యలో వచ్చి యూక్రెయిన్ నువ్వు నేటో మెంబర్షిప్ తీసుకోనని చెప్పంగానే రష్యా కోపం వస్తుంది. సో అది ఇక్కడ అందుకే నేను చెప్తున్నాను, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ డెఫినెట్లీ రష్యా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసింది, అంటే వార్ డిక్లేర్ చేసి అగ్రెసివ్గా బిహేవ్ చేసింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో అగ్రెసర్ యుఎస్ఏ ఇప్పుడు దూరంగా కూర్చొని తమాషా చూస్తున్నాడు. ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ఇప్పుడు పాపం యుక్రెయిన్ ప్రెసిడెంట్ హెల్మెట్ వేసుకొని ఆ కాంబాట్ యూనిఫామ్ వేసుకొని పాపం ఆయన రోడ్డు మీద నిల్చొని పోరాడుతున్నాడు. యుఎస్ఏ ఎక్కడ ఉందండి ఇవాళ? యూరోపియన్ యూనియన్ ఎక్కడ ఉందండి? నేటో ట్రూప్స్ ఎక్కడ ఉన్నారు? యునైటెడ్ నేషన్స్ ఎక్కడ ఉంది? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇవాళ? మీరంతగా వాళ్ళకి నేటో మెంబర్షిప్ ఇస్తా అని చెప్పారు. ఆయన ఓపెన్గా అడిగాడు, రండి నాకు సహకరించండి అని చెప్పేసి, నన్ను సపోర్ట్ చేయండి అని. ఎవ్వడు వెళ్ళలేదు. సో ఇది అంటే గొడవలు పెట్టి పక్కన జరిగి నిల్చొని చూడడం అన్నది ఒక బయట చాలా క్లియర్గా వస్తుంది. అది తప్పు. ఈ గొడవకి కారణం కూడా యుఎస్ కూడా రష్యాకి బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తుంది, యుక్రెయిన్ ని స్వాధీనపరచుకోవడానికి అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. లేదు రియాలిటీ ఉందంటారా? లేదు, కంప్లీట్ రూమర్స్. ఇంకా ఇదంతా మనం కూర్చొని ఇంట్లో కూర్చొని చెప్పుకునే ముచ్చట్లు తప్ప ఇందులో రియాలిటీ అన్నది నాకు కనిపించదు. వన్స్ ఏ దేశం మధ్యలో వార్ డిక్లేర్ అయిన తర్వాత యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ సైనికులే ఉంటుందంటారా? తర్వాత మళ్ళీ ఒకవేళ ఆ కంట్రీ వెనక్కి తీసుకోవాలంటే వారిని మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి అంటారు? ఉంటుందండి. ఎందుకంటే జెనీవా కన్వెన్షన్స్ ఉన్నాయండి. మనం వార్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద వార్కి వెళ్ళినప్పుడు ఎదురుగా సైనికుడు రావచ్చు, ఎదురుగా సివిలియన్ కూడా రావచ్చు. అయితే సైనికుడిని ఎలా ట్రీట్ చేయాలి, ఆ సివిలియన్ ఎలా ట్రీట్ చేయాలి, అన్ని కన్వెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి. వార్ అంటే కనిపించిన కాల్ చేయడము, లేకపోతే కనిపించిందంతా తగలబెట్టేయడము అలా ఉండదండి. సో వార్లో కూడా ఒక యాక్సెప్టబుల్ బిహేవియర్ అన్నది జెనీవా కన్వెన్షన్ ద్వారా చాలా సంవత్సరాల ముందు స్థాపించబడింది. సో బోత్ ది విచ్ ఎవర్ కంట్రీస్ ఆర్ దేర్, ఆ జెనీవా కన్వెన్షన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్లీ పాటించాల్సి వస్తుంది. తర్వాత ఒక్కసారి వార్ ఎండ్ అయిపోయిన తర్వాత చాలా హ్యూమన్ రైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఇది మనం పాటించకపోతే. అదే జరిగింది శ్రీలంకలో. శ్రీలంక వాళ్ళు ఎల్టీటీని కంప్లీట్గా ఎండ్ చేసినప్పుడు అది ఒకసారి యుద్ధం అయిపోయిన తర్వాత ఆల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ బయటకు వచ్చాయి. వాళ్ళు ఇప్పటికి కూడా దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు ఇప్పటికి కూడా. సో ఇది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ అది జరిగితే మాత్రం. ఫైనల్లీ ఈ వారు ఎటు దారి తీసే అవకాశం ఉందంటారు? ఎప్పుడు ఆగిపోయే అవకాశం ఉందంటారు? యాజ్ ఏ రిటైర్డ్ మేజర్గా ఏం చెప్తారు? అంటే ఇవన్నీ మనం డిసైడ్ చేసేవి కాదండి. ఫస్ట్లీ అంటే ఇప్పుడు ఎవరైతే యాక్షన్ తీసుకున్నాడో ఆయన ఉద్దేశం ఏంటి, ఆ కంట్రీ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం సాల్వ్ అయినంత వరకు నేను వెనక అడుగు తీసేదే లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా అన్నారు. లేదు మనం నెగోషియేషన్ చేసి ఇద్దరిని ఆపేయగలుగుతా సత్తా మిగతా దేశాలందరికీ ఉంటే కనుక అది అవుతుంది. లేదంటే రష్యా అనుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్లో 79లో ఏది చేసిందో ఒక ఉన్న శాసకుడిని తీసేసి ఇంకో శాసకుడిని పెట్టి బయటకు వచ్చారో అలా బయటకు వచ్చే అవకాశం నాకు అనిపిస్తున్నాయండి. రష్యా పర్మనెంట్గా యూక్రెయిన్లో ఉండిపోవడం కానీ యూక్రెయిన్ని రష్యాలో కలుపుకోవడం కానీ జరుగుతుంది అని నేను భావించట్లేదు. ఎస్ ఉన్న ప్రెసిడెంట్ గవర్నమెంట్ని తీసేసి ఇంకో గవర్నమెంట్ ఎవరైతే న్యూట్రల్గా పుతిన్ గారు 2-3 సార్లు ఆయన పబ్లిక్ అపియరెన్సెస్లో చెప్పారు, నేను ప్రో రష్యా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తాను అని అనట్లేదు, నేను ఒక న్యూట్రల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తాను అని అంటున్నాను. యూక్రెయిన్ యూరోపియన్ యూనియన్తో ఎకనామికల్గా ఇంటిగ్రేట్ అవ్వడం నాకు ఇబ్బంది లేదు, తనతో కూడా ఉండొచ్చు నాతో కూడా ఉండొచ్చు, కానీ నాతో అసలు ఏమీ లేకుండా అంతా అక్కడికి వెళ్ళిపోతాను, నా మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన జనాలతో కరెక్ట్గా వ్యవహరించకుండా ఉంటాను అంటే మాత్రం ఒప్పుకునేది లేదు అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్పారండి. సో ఇది ఒక స్టెప్ టు రిమూవ్ ది ఎగ్జిస్టింగ్ గవర్నెన్స్ స్ట్రక్చర్, ఎస్టాబ్లిష్ ఎ న్యూట్రల్ గవర్నెన్స్ స్ట్రక్చర్, దెన్ విత్డ్రా ఫ్రమ్ యూక్రెయిన్. ఇదే జరుగుతుంది అని నేనైతే డెఫినెట్గా ఇదే ఆశిస్తున్నాను. ఇది కాకుండా రష్యా పర్మనెంట్గా ఉండిపోతే మాత్రం రష్యాకు కూడా ఎకనామికలీ చాలా దెబ్బతీస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఎకనామిక్ శాంక్షన్స్లో ఉంది ఒకటి. రెండోది నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ ఏదైతే గ్యాస్ పైప్ లైన్ యూక్రెయిన్ నుంచి మొత్తం యూరోపియన్ యూనియన్కి వెళ్తుందో జర్మనీ ఆల్రెడీ దాంట్లోంచి బయటకు వచ్చేసింది. సో ఒకవైపు ఆదాయం పోయి ఇంకోవైపు వచ్చిన ఆదాయం ఇదంతా శాంక్షన్స్ పడిపోయి చాలా రోజులు రష్యా దీన్ని బేర్ చేయలేదు. సో ఆ రెజీమ్ని చేంజ్ చేసేసి
న్యూట్రల్ రెజిమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా బయటకు వచ్చేయాలి. ద వే ఇండియా డిడ్ ఇన్ 1971 లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. మనం వెస్ట్ పాకిస్తాన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి బంగ్లాదేశ్ని ఎస్టాబ్లిష్ చేసి ఏ విధంగా అయితే ఇమీడియట్లీ రిట్రీవ్ అయ్యేమో రష్యా కూడా అదే విధంగా రిట్రీవ్ అవుతుంది అన్నట్టుగా కొందరు మిలిటరీ స్టాటిస్టీషియన్స్ కూడా ఇదే అంటున్నారు. రష్యా హ్యాస్ టేకన్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఇండియా ఆఫ్ 1971 వార్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ గారు కూడా సేమ్ ఇదే చేశారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీరు ఛానల్ మీద నన్ను పిలిచినందుకు. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్ కానీ నా కొలీగ్స్ కానీ ఏమంటానంటే మనము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూనే కాదండి, ఎప్పటికైనా ఒక ఇన్ఫార్మ్డ్ సిటిజన్గా ఉండాలి అని చెప్పేసి నేను అందరికీ చెప్తాను. న్యూస్ పేపర్ చదవండి. చాలా పెద్ద మనుషులు మంచి పుస్తకాలు రాస్తారు ఇవన్నీ డైమెన్షన్స్ మీద, వాటిని చదవండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక వ్యక్తి వచ్చి మీ అభిప్రాయాన్ని చేంజ్ చేయగలడు అని. ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదు అంటే మీరు చేంజ్ అయిపోతారు. నాలెడ్జ్ ఉందంటే నువ్వు చెప్పిందంతా అబద్ధం రా, నాకు తెలుసు ఏం జరుగుతుందో అన్నట్టు ఒక ధైర్యంగా చెప్పగలుగుతాడు. సో అందరు చదవాలండి. చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక యూత్కి. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ది కంట్రీ. అదే జపాన్ కూడా చేసింది, అదే మనం కూడా చేయాలి అని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.